చిరంజీవి అభిమానులకి 'శివశంకర్ వరప్రసాద్' సినిమా అద్భుతంగా నచ్చేసింది. సంక్రాంతి సూపర్ హిట్ టాక్‌తో అది రన్ అవుతున్న వేళ దాని మీదన సోషల్ మీడియాలో కొంతమంది అందులోని డాన్స్ స్టెప్పులతో భార్యాభర్తలు, తండ్రి కూతుళ్ళో, తల్లి కొడుకులు వేస్తూ ఒక పక్కన సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నది ఒక ఎత్తైతే, కొంతమంది తమకున్నటువంటి వాక్చాతుర్యము లేకపోతే రచనా చాతుర్యంతో చిరంజీవి దృష్టిలో పడే ప్రయత్నం చేస్తున్నారు. అందులో ఒకటి ఇది. ఓ అభిమాని రాసినటువంటి లేఖ, బహిరంగ లేఖ. ఇందులో నిన్నేనయ్యా ప్రసాదు, అసలు నువ్వేం చేస్తున్నావు నీకైనా అర్థమవుతుందా? 7 వయసులో జనాలు ఎంఆర్ఐ స్కాన్లు, ఎక్స్రేలు, రక్త పరీక్షలు, డయాలసిస్ అంటూ డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న కాలంలో హుక్కు స్టెప్స్ అంటూ డాన్సులు వేసి ఎవరిని రెచ్చగొడదామని అంటూ ప్రస్తావించుకొచ్చారు. ఒంట్లో స్ప్రింగులు ఉన్నోడే చిరంజీవి అని అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇది ఇక్కడ ఇందులో నాకు ఒకటి అర్థం కాక అడుగుతాను. చిన్నప్పుడు యముడికి మొగుడు పాటను బ్లాక్ అండ్ వైట్ టీవీలో గుడ్లప్పగించి వస్తుంటే మా నాన్న భుజం మీద చరిచి చెప్పేవాడు, ఒంట్లో స్ప్రింగులు ఉన్నోడు చిరంజీవి అని. అప్పుడు అర్థమయ్యేది కాదు. చెడ్డీలకు బట్టలు ఊడిపోతే పిన్లు పెట్టుకుని స్కూల్కి పరిగెత్తే మధ్యతరగతి జీవితాల్లో బ్లాక్ టికెట్ కొనే వైరస్ తెచ్చింది నీ గ్యాంగ్ లీడరు ఘరానా మొగుడు సినిమాలే. క్లాసులో బెంచీల మీద నీ డైలాగులు అప్పచెప్తూ టీచర్కి దొరికిపోతే వీపు మీద కర్ర దెబ్బలు ఎందుకు నొప్పించలేదో తెలుసా? బోలో 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 రాణి క్యా చాహియే అంటూ నువ్వు కాకి కోటుని ఎగరేసి తిరగేసి డ్యాన్స్ చేయడం గుర్తుకొస్తే మాస్టారు బెత్తం దెబ్బ ఒక లెక్క. సరే, చిన్నప్పటి ముచ్చట ఇప్పుడు ఎందుకులే. ప్రసాద్ విషయానికి వద్దాం. ముందో మాట చెప్తా, గుర్తుపెట్టుకో. నీ మనవాళ్ళు మనవరాళ్ళతో ఆడుకుంటున్న వీడియోలు ఆడియోలు మాకు చూపెట్టకు. వాళ్ళు నిన్ను తాత అంటే ఒప్పుకునే పరిస్థితుల్లో మేము లేవు. ఎందుకంటే నువ్వు మాకు ఎప్పటికీ కాళీవి, ఆటో జానీవి, రాజావి, ఇప్పుడు ఈ ప్రసాద్వి అంతే. నో డిబేట్. శశిరేఖతో ప్రేమలో పడే సీన్లలో నీలో ఆ పెళ్లి కాని కళను మొహంలోకి ఎలా తీసుకొచ్చావు ఎంత రాకెట్ సైన్స్ చదివిన వాడైనా చెప్పలేడు. నా 10,000 అమాయకత్వం, తింగరతనం కలగలిసిన టైమింగ్లో ప్రేక్షకులు మునకలు వేస్తుంటే ఒక ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఇంత సిల్లీగా ఉంటాడా అనే లాజిక్ మాకెందుకు గుర్తుకొస్తుంది చెప్పు? గ్రేసుకే బాసులా ఒళ్ళు వయ్యారంగా తిప్పుతూ పక్కన నయనతార ఉన్న సంగతే మర్చిపోయేలా చేస్తే ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసాన్ని ఎలా గుర్తిస్తాం? అంత చిన్నపిల్లలు ఈ పెద్ద ఆయన ప్రసాద్ కొడుకు కూతురా అని నా కొడుకు కనిపించలేదంటే దాని స్క్రీన్ ప్రెజెన్స్ అనాలా, లేక మాస్ భాషలో దొంగ సచ్చినోడు అనాలా? నాకైతే అర్థం కాలేదు. చెప్పుకుంటూ పోతే ఇది ఆగదులే కానీ ఆపేద్దాం. బోళా శంకరప్పుడు నిన్ను ఆడిపోసుకున్న నేనే ఇప్పుడు ఈ మాటలు చెప్పకపోతే ఖచ్చితంగా తప్పు చేసిన వాడిని అవుతాను. అందుకే ఇలా బయటపడుతున్నా. చాలా కాలంగా థియేటర్కి దూరంగా ఉన్న అమ్మ నాన్నను నిన్ను చూసి రమ్మని పంపించా. వచ్చిన తర్వాత అమ్మ ఆపకుండా 10 నిమిషాలు పొగుడుతూనే ఉంది. ఇంకోసారి చూస్తామంటే టక్కున అవుననేలా ఉంది. కానీ టికెట్ రేట్లు చూసి వద్దులే అంటుంది. అది వేరే సంగతి, మళ్ళీ మాట్లాడుకుందాం. సరే ప్రసాద్, ఇక ఉంటా మరి. నీతో పోల్చుకుంటే ఏఐలో ఏజ్లో రేంజ్లో బచ్చా కానీ ఏకవచనంతో పిలిస్తే నువ్వేమనుకోవు. కానీ ఇక్కడ డౌట్ పడుతున్న వాళ్ళకి చెప్పాలిగా, అన్న, నాన్న, తమ్ముడు వీళ్ళను గారు అన్న నాకు తెలియదు. నా ఒంట్లో రక్తాన్ని గుండెని గారు అని పిలవను. కుటుంబం అంతే, మాలో కలిసిపోయి నువ్వు అంతే. ఆరోగ్యం జాగ్రత్త. నిన్ను ఇంకో 100 సినిమాలు చేయమని నేను అడగను. వచ్చిన వాళ్ళందరికీ బోళాగా మాట ఇచ్చి సినిమాలు చేయకుండా సత్తా ఉన్నోళ్ళకే వరాలు ఇచ్చే వరప్రసాద్లా ఉండు. అదొక్కటి చాలు. ఉంటా మరి. ఇట్లా ఇంకా కలవలేకపోయినా ఓ మామూలు అభిమాని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు.